మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు 42 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అవును సార్. యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడర్, ఎస్. అలాగే పామిస్ట్. చేయి చూసి జాతకం చెప్పేస్తారు. చెప్పొచ్చు సార్. అసలు ఒరిజినల్ గా నేను పామిస్ట్ అండి. అసలు జనరల్ గా ఈ జ్యోతిష్యం ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి ముందు పామిస్ట్ గానే లైఫ్ స్టార్ట్ చేస్తారండి. ఓకే. ఆ తర్వాత జ్యోతిష్యం నేర్చుకుంటారు. ఆ తర్వాత నేను 95 ఆ ప్రాంతాల్లో కొంచెం న్యూమరాలజీని కొంచెం బాగా పాపులర్ చేశాను. నాకు సాక్షి పేపర్లో ఒక 5 ఇయర్స్ ఆర్టికల్ రాయటం, తర్వాత G24 గంటలని ఒక ఛానల్ ఉండేది. దాంట్లో ఒక సంవత్సరంన్నర డైలీ ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు నుంచి 1995 నుంచి కొంచెం వేరే వేరే ఛానల్ చేసుకుంటూ వస్తే అప్పుడు నుంచి న్యూమరాలజీ. అంతకుముందు న్యూమరాలజీ ఉండేది కాదండి. ఇదేదో వెస్ట్రన్ సబ్జెక్టు, ఏదో మనది కాదు అని అనుకునేవాళ్ళు. అంత జ్యోతిష్యం మీదే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే 2009-5 ఆ ప్రాంతాల నుంచి బాగా మేము ప్రాపర్గా చేసిన ఆర్టికల్స్ రాసిన తర్వాత, ముఖ్యంగా 2010 ఆ ప్రాంతాల నుంచి న్యూమరాలజీ, జ్యోతిష్యం, ఈ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అనే ఇది టైటిల్ నేనే కాయిన్ చేశాను ఫస్ట్ టైం. రెండు డిఫరెన్స్ ఏంటి, దానికి ఏంటి, అసలు ఏంటి బంధం అని చెప్పండి సార్. జ్యోతిష్యము మనకి తల్లి లాంటిదండి. అసలు ముందు ముఖ్యంగా 9 గ్రహాలు కానీ ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్యం అనేది చాలా మూలం. పరాశరుడు అక్కడెక్కడి నుంచో, అంటే అంతకు ముందు కూడా ఉంది. పరాశరులు ఆయన దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకొచ్చారు. తర్వాత వరామిలుడు, అందరూ ఏమనుకుంటారంటే హిందూస్ అనుకుంటా, హిందువులకే తెలుసు. మీరేమో ముస్లింలు. దావుద్ అని ఉంది అంటే దాన్ని బట్టి నాకు అర్థమైందండి. సబ్జెక్ట్ ఎవరైనా నేర్చుకుంటారని నాకు అర్థమైందండి. అదేం లేదండి. మీకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఇప్పుడు కూడా జ్యోతిష్యం ఉందండి, ఇండియాలోనే లేదండి. ఓకే. వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు బ్రిటన్ లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ లో కానీ చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారండి. చాలా మంది. అసలు అక్కడ ఇంకా చాలా. మీకు పీటర్ వడేల్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కాలం రాసేవాడండి. నా చిన్నతనంలో నేను ఎప్పుడు 7th 8th మా బాబాయ్ గారు అప్పుడే గెస్టెడ్ ఆఫీసర్ అండి, AGB చదువుకున్నారు. వాళ్ళ ఇంటికి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వచ్చేది. ఓకే. మనం ఊరకట్ట ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తూ ఉంటే ఆదివారం పూట పీటర్ వడేల్ కాలం అని ఉండేది. మా బాబాయ్ గారికి కూడా కొంచెం దీని మీద కొంచెం ఉంటే ఆయన చదివేవాడు. ఆయన చదివిపోయినాక ఎందుకు ఈ కాలం చదివాడని నేను చదువుతుండేవాడిని. అప్పటి నుంచి 1970s నుంచి ఈ కాలం మీద ఎంత అద్భుతంగా రాసేవాళ్ళు అండి. ఇప్పటికి కూడా ఇంగ్లీష్ బుక్స్ లో చాలా రీసెర్చ్ చేసి రాస్తారండి. అయితే ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి ఏంటి సార్ సంబంధం, ఏంటి చెప్పండి. రెండు ఒకటే సార్. ఇదేమో 9 గ్రహాలు. గ్రహాలకి ఆధారంగా మనం జ్యోతిష్యం చెప్తాం. అంటే మన నేటల్ చార్ట్ లో ఉన్న గ్రహాలకి, గోచారంలో ఉన్న గ్రహాలకి, నేటల్ చార్ట్ లో ఉన్న చంద్రుడికి, గోచారంలో ఉన్న గ్రహాలకి సంబంధాన్ని బట్టి ప్రిడిక్షన్ చెప్తాం. ఇది అక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ కూడా జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే ఆ రోజున ఆ టైంకి ఉన్న నక్షత్ర మండలి ప్రకారంగానే చేస్తాం. ఆ రోజున ఉన్న ఇది గ్రహాల్ని ఎనలైజ్ చేస్తాం. ఆ గ్రహానికి ఉన్న ప్లేస్. న్యూమరాలజీలో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ప్లస్ ఈ మొత్తం కూడితే వచ్చే నెంబర్, అది డెస్టినీ నెంబర్. చాలా పవర్ఫుల్ నెంబర్. ఇక్కడ కూడా 9 గ్రహాలే, అక్కడ కూడా 9 రాసులే. ఓకే. అదే కాకపోతే ఇదేమో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రహాస్, అక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నెంబర్స్. ఏ డేట్ లో పుడితే ఎలా ఉంటుంది అని దాంట్లో ఉంటుంది. దీంట్లో గ్రహాలని మనం మార్చలేమండి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఉండే గ్రహాలకి మనం మార్చలేము, కాకపోతే దానికి రెమెడీ చేసుకుంటాం. న్యూమరాలజీలో కూడా డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేమండి. కానీ అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే న్యూమరాలజీ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి అనుగుణంగా పేరు సెట్ చేసుకోగలిగితే చాలా గొప్పగా ఉంటుందండి. దాంట్లో ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరు కాని కనుక సెట్ చేస్తే చాలా బాగా ఉంటుందండి. దీనికి బైబిల్లో కూడా ఉందండి. ఇది ఇప్పుడు పుట్టింది కాదండి. చాల్డియన్స్ అని బిఫోర్ క్రిస్ట్ కబాలా
చాల్డియన్స్ అని అప్పుడు వాళ్ళు న్యూమరాలజీని జ్యోతిష్యాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేశారు. మన ఇండియాలో ఎలా చేశారో చాల్డియన్ సిస్టమ్ ఆఫ్ ఆస్ట్రాలజీ అని అది కూడా డెవలప్ అయిందండి. అప్పుడు కూడా న్యూమరాలజీ ఉండేది. అది చాల్డియన్స్ ఈ నెంబర్లకి కబాలా సిస్టమ్ అని చెప్తారండి. ఇప్పుడు జనరల్ గా కబాలా సిస్టమ్ అంటారు, దాన్ని చాల్డియన్ సిస్టమ్ అని ఇంగ్లీష్ లో. కబాలా అంటే ఇస్ నథింగ్ బట్ హిబ్రూ లాంగ్వేజ్ లో కబాలా అంటే దే రిసీవ్డ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది గాడ్. ఓకే, అది. ఆ తర్వాత ఈ పేర్లు మార్చుకోవటం అనేది మనకు బైబిల్లో కనిపిస్తుంది, ఖురాన్లో కనిపిస్తుంది, మన భారత భాగవతాల్లో కూడా కనిపిస్తుందండి. అర్జునుడు సేమ్ క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అర్జున ఇప్పుడు బృహన్నల అనేటప్పటికి బృహన్నల అనగానే మనకు ఒక రకమైన ఇది అవుతుంది. అక్కడ పేరు మార్చుకుంటారు. అదే అలా అక్కడ క్యారెక్టర్కి అనుగుణంగా పేరు పెడతారండి. పేరుకి అనుగుణంగా మీరు చూడండి సార్, నేను చాలా మందిని కొన్ని వేల మందిని అబ్జర్వ్ చేశాను. అకార్డింగ్ టు దేర్ నేమ్ వాళ్ళ యాక్టివిటీ ఉంటుందండి. ఓకే, గ్రహాలు ప్రకారం కూడా జీవిత గమనం ఉంటుంది, కానీ ముఖ్యంగా నేమ్ ప్రకారంగా వాళ్ళ జీవిత గమనం ఉంటుందండి. బైబిల్లో కూడా 17.3లో జెనిసిస్ లో వెన్ గాడ్ అబ్రమ్ ఆస్క్డ్ గాడ్, ఐ వాంట్ ప్రొజిని, నాకు పిల్లలు కావాలి అని అడిగితే, మనలాగా మన శివయ్య ఉన్నాడు కదా, ఇచ్చేసాను పో అనకుండా, ఇన్ దట్ ఎస్ వీ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్ అంటాడు, పేరు మార్చుకుంటాడు. దెన్ అబ్రమ్ చేంజ్ హిస్ నేమ్ యాజ్ అబ్రహాం. అది నా బుక్ లో కూడా, నేను రాసిన మీరే న్యూమరాలజీ బుక్ లో కూడా, ఈ బుక్ ఉందండి, మీరే న్యూమరాలజీ బుక్ లో కూడా రిఫరెన్స్ లో ఇచ్చానండి. అలా అబ్రమ్ మారుస్తారు. వాళ్ళ మిస్సెస్ సారా కూడా 17.9లో 10లోను ఆమె కూడా పేరు మార్చుకుంటారు. సారాలో ఒక హెచ్ చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత వాళ్ళకి అంత సంతానం కలగటం, అకార్డింగ్ టు బైబుల్ మనం అంతా వచ్చామని ఏమైనా కానీ అక్కడ కూడా సంతానానికి కావాలి అంటే పేరు మార్చుకుంటేనే సంతానం కలిగిందనేది బైబిల్లో ఎవిడెన్స్. అలా నేము ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జాకబ్ అని ఒక దుర్మార్గమైన జీవితం గడిపే ఒక అతను, ఎవరికైనా కూడా మనకి నలుగురు చెడ్డగా మాట్లాడుకుంటుంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎందుకు ఈ పాడు బతుకు అని అనుకుంటాం కదా. అప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తాడండి, ఎందుకు నాకు ఇచ్చా ఈ దుష్టుడు జీవితం ఎందుకు ఇచ్చావు అని అంటే, ఆయన మెడిటేషన్ కానీ ఏమైనా కానీ అప్పుడు ఇచ్చేసాడు. చేస్తే దెన్ గాడ్ టోల్డ్ హిమ్ చేంజ్ యువర్ నేమ్. అప్పుడు జాకబ్ ఇజ్రాయిల్ గా పేరు మార్చుకున్నాడు. ఇజ్రాయెల్ తర్వాత సెయింట్ అయిపోయాడు. చాలా గొప్పగా ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ చాలా గొప్పగా అనుకుంటాం. ఇలా చాలా అకేషన్స్ లో బైబిల్లో చాలా ఉంది సార్. ఇలా పేరు మార్చుకోవటం వలన చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. కొంతమంది మనం అనుకుంటాం చాలా మంచి జీవితం ఉంది కదా, ఇలా కష్టాలు ఏముంటాయి అనుకుంటాం. ఒక్కొక్కసారి నేమ్ నెంబరు 18 ఇలా ఉంటే వాళ్ళు ఎంత రిచ్ అయినా మదన పడుతూ ఉంటారండి. ఊళ్ళైనా దేశాలైనా, యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్, ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా మన ఊళ్ళకి కూడా పేర్లు మారుస్తున్నాం. అదేందుకు సిలోన్ అని మనం చిన్నప్పుడు, మీరు కూడా నా వయసే కాబట్టి సిలోన్ రేడియో అని సాయంత్రం పూట అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కలిసి ఆ పాటలు పెట్టుకుంటూ బియ్యం ఏరుకునేవాళ్ళు. ఇప్పుడు బియ్యం వేరేది లేదు, పాతకాలంలో బియ్యం వేరేవాళ్ళు, రాళ్ళు ఉండేవి, అలా ఉండేదండి. సిలోన్ అనేది 15 నెంబర్ అండి. చాలా చక్కగా టూరిజం కానీ అన్ని రకాలుగా టీ తోటలు కానీ వీళ్ళందరూ అన్ని దేశాల నుంచి వెళ్ళి అక్కడ వలస వెళ్ళి అక్కడ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే సిలోను శ్రీలంక అయిందో, శ్రీలంక ఈజ్ 18 నెంబర్ అండి. అవగానే ఇక అంతర్యుద్ధం, ఎల్టీటీలని అయ్యని ఇవన్నీ పిచ్చుకొని, ఎప్పుడు తుపాకీ మోతలు లేని ఒక దేశం, ఒక పర్యాటకమైన దేశం, తుపాకీ ఇదేతో చాలా ఇబ్బంది పడిపోయి చాలా, ఇప్పుడు కూడా మన మధ్యన కూడా ఏదో ఊరికి పంచేస్తే మీ ఇది కూడా శ్రీలంక అయిందని. ఇదివరకు శ్రీలంక అనేది చాలా ఒక గొప్ప దేశాన్ని, ఇది ఏదో పేద దేశం లాగాను, ఏదో శరణార్థులు వెళ్ళే దేశం లాగా అయిపోయింది. బికాస్
నేమ్ చేంజ్. అయితే నేను మరి 18వ తారీఖు పుట్టిన వాళ్ళు అందరూ కూడా అదే ప్రాబ్లమ్స్ 18వ తారీఖు కాదు సార్, తారీఖులు వేరు, పేర్లు నెంబర్లు వేరు. ఓకే ఓకే 18వ తారీఖు పుట్టిన వాడు చాలా మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి, వాడికి ధైర్యం ఉంటుంది, దేన్ని ఏ కేసుని ఎలా ట్యాకిల్ చేయాలో కూడా చేయగలడు. డేట్ ఈస్ డిఫరెంట్, నేమ్ ఈజ్ డిఫరెంట్. నేమ్ అనేది చాలా చాలా ముఖ్యం. చాలా మంది కూడా ఏదో చేస్తుంటారండి, కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారండి అందరూ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా జ్వరం వస్తే ట్రీట్మెంట్ చేస్తారండి. సేమ్ ట్రీట్మెంట్ యశోదలా వెళ్తే ఎండి టిఎం కూడా సేమ్ ఇదే, వాళ్ళు ఇస్తారు డోలో, వీళ్ళు ఇస్తారు డోలో, కానీ ఇచ్చే డోలోలో డిఫరెన్స్ ఉంటాయండి, ఆ కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయండి. అది నేమ్ బాగా దీనిలో నిష్ణాతులుగా ఉండి చాలా బాగా, అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న డేట్లు చూసుకోవాలి. మనకి ఏ నెంబర్లు ఉన్నాయి, ఏ సంవత్సరం పుట్టాడు, ఏ నెల పుట్టాడు, ఏ డేటుల్లో పుట్టాడు. జనరల్ గా మనోళ్ళు న్యూమరాలజీ సడన్గానే ఏదో బర్త్ నెంబరు ఇది 9, డెస్టినీ నెంబర్ 8 అనుకోండి, దాని ప్రకారం. అలా కాదండి, నేము పెట్టడం అనేది ఒక అద్భుతమైన చాలా స్పెషలైజ్డ్ స్కిల్ అండి. అది అందరూ ఏదో ఊరికి పేర్లు పెట్టేయడం కానీ, చాలా స్పెషలైజ్డ్ స్కిల్తో చేయాల్సి వస్తుంది. ఓకే అండి. ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి అది డిఫరెన్స్ ఇంకేమైనా ఉందంటారా డిఫరెన్స్ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి? ఆస్ట్రాలజీ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. పెద్ద ఎన్ని సంవత్సరాలు చదివినా, నేను ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి చదువుతున్నానండి. ఇంకా ఒక 50-60 మంది గురువుల దగ్గర కూడా నేర్చుకున్నా. ఇంకా నాకు ఇంకా రాదేమోనని ఇప్పటికి కూడా ఫీలింగ్. ఇంకా 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 నేను జనరల్ గా ఫారెన్ బుక్స్ చదువుతుంటాను. నేను జనరల్ గా ఇంగ్లీష్ బుక్సే చదువుతా, ఫారెన్ బుక్ చదువుతా. ఫారెన్ బుక్స్ చదువుతుంటే ఒక్కొక్క బుక్ చదువుతుంటే ఒక్కొక్క రకంగా కొత్త ఇంటర్ప్రిటేషన్ అవన్నీ లేకుండా కూడా 30 ఏళ్ల క్రితమే జ్యోతిష్యం చెప్పాం. కానీ ఇప్పుడు రకరకాల యాంగిల్స్, దశాంశం, ప్రొఫెషన్ అనగానే హరస్కోప్ చూసి మేము చెప్పేవాళ్ళం. అయితే మరి ప్రజలకి అది అంటే ఆస్ట్రాలజీకి వెళ్ళమంటారా న్యూమరాలజీకి వెళ్ళమంటారా? జ్యోతిష్యము, న్యూమరాలజీ ప్లస్ నేను చెప్పేది ఏంటంటే గ్రాఫాలజీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిసిన వ్యక్తిని వెళ్తే, ఇప్పుడు చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారంట, మన దగ్గర ఇదివరకు స్పెషలైజేషన్ లేదు. ఇప్పుడు మీకు కిడ్నీస్ ప్రాబ్లం అనుకోండి, నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు కదా, మామూలుగా అందరూ నెఫ్రాలజీ చూస్తారు. నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను మా మావయ్య గారిని కేర్లో నెఫ్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన నెఫ్రాలజీ ఇంకా సూపర్ స్పెషాలిటీ చేసిన ఎక్కడ హైదర్గూడలో ఎవరు ఉన్నారండి, ఆయన నెఫ్రాలజిస్టే. ఇంకో ఏదో దాంట్లో ఈయన చాలా ఫేమస్ ఎక్స్పీరియన్స్, అందుకని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాం రాజుగారిది. ఈయన ఇంకొకళ్ళు రిఫర్ చేశారు, ఈజ్ ఆల్సో నెఫ్రాలజిస్ట్. దాంట్లో ఇంకో స్పెషలైజేషన్, లైక్ దట్ స్పెషలైజేషన్స్ పెరుగుతుంటాయి. అందరూ న్యూమరాలజిస్ట్ అయినా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నెఫ్రాలజిస్ట్. మీరు యాంకర్ గా ఉన్నారు, అందరు యాంకర్లు అన్ని రకాలు చేయరు. కొంతమంది సినీ వాళ్ళని బాగా చేస్తారు, కొంతమంది రాజకీయ నాయకుల్ని చేస్తారు, కొంతమంది ఆర్డినరీగా క్రియేటివ్ ఫీల్డ్ లో చేస్తారు, సోషల్ మీడియా చేస్తారు. లైక్ దట్ ఒక్కొక్కళ్ళు అందరూ యాంకర్స్, అందరూ స్పెషలైజేషనే. అందరూ చాలా ఇంటెలెక్చువాలిటీ, క్రియేటివిటీ ఉన్నవాళ్ళే యాంకర్స్ గా వస్తారు. స్పాంటేనియస్ గా కూడా వాళ్ళు బుర్ర పనిచేస్తుంది పాదరసం లాగా. కానీ దాంట్లో కొన్ని స్పెషలైజేషన్ ఉంటాయి. ఇప్పుడు అందరూ కెమెరా మెల్లే, ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఉండేవాడు, ఇప్పుడు కూడా ఆయన నెంబర్ 1. అందరు 20-30 ఏళ్ళ నుంచి చేసినా, అప్పుడు ఇదివరకు కృష్ణ గారి సినిమాలకి స్వామి అని ఒక అతను ఉండేవాడు, విఎస్ఆర్ స్వామి. ఆయనే ఒక స్పెషలైజేషన్, గుర్రాల గిర్రాల, దీంట్లో స్పెషలైజేషన్. దాంట్లో అలా చేసుకోగలిగితే, స్పెషలైజ్డ్ దగ్గరికి వెళ్తే ఆ క్వాలిటీ వేరుగా ఉంటుంది. ఇదండి మొహమ్మద్ దావుద్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే అండి.